చేతిలో రాయుంది, చెట్టులో కాయుంది, ఒక్కసారి ప్రయత్నిద్దాం అని కాకుండా చేతిలో ఒక్క రాయే ఉంది, చెట్టులో ఒక్క కాయే ఉంది, ఒక్కసారి విఫలమైనా విసిరే రాయి అదే జీవితం తిరిగి రాదు, విలువైన కాయ భవిష్యత్తు దక్కదు అనుకొని ప్రయత్నించు, గురి విజయం తప్పదు. ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది, అసమర్థుడని భావించకు. నీవు ఏమైనా చేయగలవు, అన్నింటినీ సాధించగలవు. ఒకప్పుడు మన ముందు తరం వాళ్ళు చేతకాక తెల్లదొరల క్రింద బ్రతికారు. ఇప్పుడు మనం చైతన్యం లేక తెల్ల బట్టలేసుకున్న వాళ్ళ మోచేతుల కింద బ్రతుకుతున్నాము, అంతే తేడా. నిజమైన మాట, కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణమే నీకు తక్షణం. మనసు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకుంటున్నప్పుడు కన్నీటి రూపంలో బయటికి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనసు ఎన్నడూ నిజం దాయలేదు. కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా? సూర్యుడు ఉదయించడం ఎంత సమంజసమో సాయంకాలానికి అస్తమించడం అంతే సహజం. మొదటి అడుగు ఎంత తడబడుతుందో ఆ తర్వాతి అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు. బంధాలు కలవాలన్నా, స్నేహం కలకాలం నిలవాలన్నా ఖచ్చితంగా అది ఇంటికి వచ్చిన కోడల మీద ఆధారపడి ఉంటుంది. పిల్లి కూడా నీ ఆరంభాన్ని ఆపగలిగితే దేవుడు కూడా నిన్ను గమ్యానికి చేర్చలేడు. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు ఉన్నట్లుగానే ప్రతి మనిషికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండాలి. అప్పుడే ఒక రోజు నిండుతుంది, ఒక జీవితం నిండుతుంది. కోపంలో ఉన్నప్పుడు ఆలోచించలేం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేం. మనకు తెలియకుండా మనం చేసే తప్పులు అవే. ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదను పెడతాయి. 100 మందికి సాయపడలేకపోవచ్చు, కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏం జరిగినా అది నీ మంచికే జరుగుతుంది. ఒకరి నమ్మకంతో నీకు అవసరం లేదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే ఇస్తుంది. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతలి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో ఒక్క మనిషికి ఉండే ప్రమాదకర మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా నిత్య దరిద్రుడే. మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఓ మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేడు శ్రమించి చూడు, రేపే గెలుపు తప్పక నీ వాకిటి తలుపు తడుతుంది. రంగులు మారిపోవచ్చు, గుళ్ళు గోపురాలు పడిపోవచ్చు, మహా సామ్రాజ్యాలు కూలిపోవచ్చు. తెలివైన మాటలు మాత్రం సజీవం. శరీరంలో గుచ్చుకున్న వాడి బాణాలను తీయగలం, కానీ మనసును నొప్పించిన పరుషవాక్కులు మాత్రం తీయలేం. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. ఈరోజు నువ్వు దాచుకున్న రూపాయి రేపు పనికి వస్తుందో లేదో, కానీ ఈరోజు నువ్వు పెంచుకున్న మొక్క మాత్రం రేపు నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మోకరిల్లి బ్రతకడం కన్నా మన కాళ్లపై మనం నిలబడి మరణించడం మేలు. అవును, మనలో చాలామందికి ఏమీ తెలియదు. తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో మనల్ని మనం గొప్పగా ఊహించుకుంటాం. అదే మన అజ్ఞానం. నేటి ఆడపిల్లలే రేపటి అమ్మలు. ఈరోజు మనం ఆడపిల్లల్ని వద్దనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాథ అవుతుంది.
ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తానో విషపు పురుగునని. మనిషి మాత్రం అన్నీ తెలిచేసి చేస్తాడు. చేయాల్సింది చేసి బయటికి వచ్చి నీతులు ఎన్నో చెబుతాడు. కలికాలంలో నిజాలు చెప్పేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండి మొదలెట్టేవారు కొందరు. ఎక్కడి నుండి మొదలెట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. నీతి నిజాయితీతో బ్రతికే వారిపై నిందలు, ముందు నీతులు చెప్తూ వెనుక గోతులు తవ్వేవారికి దండలు. ఇదే నేటి సమాజం తీరు. బాధ అయినా కష్టమైనా నలుగురికి చెప్తే పోతుంది అంటారు. కానీ ఇప్పటి సమాజంలో ఆ నలుగురే మన వెనుక గోతులు తవ్వుతున్నారు. కొన్ని పరిచయాలు తొలుత గంధం రాసినట్లు హాయిగా ఉంటాయి. కాలం గడిచే కొద్దీ తేనె పూసిన కత్తుల్లా మారి తెలియకుండానే మనసుకి గాయం చేస్తాయి. స్నేహం చెయ్యి, స్నేహం పేరుతో వ్యాపారం చెయ్యకు. సేవ చెయ్యి, సేవనే పేరుతో దోపిడీ చెయ్యకు. ప్రేమించేవారు ఎప్పుడూ ఆలోచించరు, ఆలోచించేవారు ఎప్పటికీ ప్రేమించలేరు. రాబోయే దానికోసం ఉత్సాహంగా ఉండండి, అయిపోయిన వాటిని పట్టించుకోకండి. కలలే జీవితానికి ఆధారం, నమ్మకమే ఆశకు మూలం, కష్టసుఖాలను పంచుకోవడమే స్నేహానికి బలం. నీ మాట చావాలనుకునే వాళ్ళని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాళ్ళని చంపేలా ఉండకూడదు. వేరే వాళ్ళు చెప్పేదానికంటే తనకొచ్చిన కష్టాల నుంచే మనిషి ఎక్కువగా నేర్చుకుంటాడు. ఎప్పుడూ గెలుపుకై ప్రాకులాడవద్దు. నీకిష్టమైన పనిని నమ్మకంగా చెయ్యి, విజయం దానంతట అదే వస్తుంది. గెలవడం గొప్ప కాదు, గెలిచిన గర్వం నీ దరి చేరనివ్వకపోవడం గొప్ప. గెలిచావని నీపై నలుగురు అసూయపడడం గొప్ప కాదు. నీ గెలుపు కనీసం ఒక్కరికైనా స్ఫూర్తినివ్వడం గొప్ప. ఒకరిని ఓడించి గెలవడం కాదు, నీ పట్టుదలను నమ్మి గెలవడం గొప్ప. ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. ఇది ఇప్పటి ట్రెండ్. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతుకి మించిన కోరికలు మనల్ని మనిషిగా బ్రతకనివ్వవు. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది, పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. యుద్ధం నీది, పోరాటం నీది, అయినా ఎవరో వచ్చి నిన్ను గెలిపిస్తారు అని ఎదురుచూడటం మూర్ఖత్వం అవుతుంది. మనుషులను నమ్మకపోతే అనుమానస్తుడు అంటారు, అదే నమ్మితే అమాయకుడు అంటారు. పలకరింపులో ఆప్యాయత లేకపోయినా పర్వాలేదు, కానీ మనమే ప్రాణం అనుకుంటున్న వారిని అర్థం చేసుకోవడంలో ఆప్యాయత చూపించాలి. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక్క మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలు చెప్పినంత సమానం. జీవితం అంటే భౌతిక సుఖాలు మాత్రమే అన్న భావం నుంచి బయటపడి ఈర్ష్య, ద్వేషం వంటి వాటిని నిగ్రహించుకోగలిగితే ఎదుగుతాము. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే ఒక వ్యక్తిని జయించడం చాలా కష్టం. కొన్నిసార్లు మనసులో ఉండే బాధను మాటల్లో చెప్పలేం, అలాగని కనపడేలా ఏడవలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. వినపడని వారు కాదు, మంచి మాట వినిపించుకోని వారే నిజమైన చెవిటివారు. జీవితంలో ఓటమి అనేది ఒక సంఘటనే కానీ ఒక సమస్య కాదు. మంచి పుస్తకాలు నిశ్శబ్ద మిత్రులు. అవి మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మార్గదర్శకులు, తిరుగులేని ఉపాధ్యాయులు. అదృష్టం ఉన్నంతకాలం మన వివేకం కారణమని, దురదృష్టం వెంటాడినప్పుడు దేవుడు కారణమని అంటాము. నువ్వు 100 రూపాయలు సంపాదించాలని 100 మంది జీవితాలను నాశనం చేయకు. ఏమో 101వ వాడివి నువ్వే కావచ్చు, జాగ్రత్త. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. మంచివారిని బాధ పెడితే తాత్కాలికంగా సంతోషం కలిగినా శాశ్వతమైన బాధ జీవితంలో మిగిలిపోతుంది.
ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. మనుషులు ఎదురుగా ఉన్న చిన్న సీసీ కెమెరాను చూసి భయపడతారు, కానీ భగవంతుడు అన్నిటికంటే పెద్ద సీసీ కెమెరా అనే విషయం మరచిపోతారు. మనసెప్పుడూ పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు, కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. మగాడు లొంగకూడని 2 ముఖ్యమైన విషయాలు: డబ్బు, ఆడది.